నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణం ప్రథమ స్కందము 17వ అధ్యాయము. పరీక్షిత్ మహారాజు కల్పృష్ణుని యొక్క ఆగడములను అణచుట. 33వ శ్లోకం. నవర్తితవ్యం తదధర్మబంధో ధర్మేణ సత్యేన చ వర్తితవ్యే బ్రహ్మావర్తే యత్ర యజంతి యజ్ఞైః యజ్ఞేశ్వరం యజ్ఞవితాన విజ్ఞాః. కనుక అధర్మబంధు, ఈ బ్రహ్మావర్తమున నీవు ఒక క్షణము కూడా ఉండదగదు. ఏలయన ఈ ప్రదేశము ధర్మమునకును సత్యమునకును నివాస స్థానము. ఇచట యజ్ఞ విధులలో పారంగతులైన మహాత్ములు యజ్ఞముల ద్వారా యజ్ఞ పురుషుడైన భగవంతుని నిత్యము ఆరాధించుచుందురు. బ్రహ్మావర్తము అనగా హస్తినాపురమునకు వాయువ్య భాగమున ఉండేది దేశము. 34వ శ్లోకము. యస్మిన్ హరిర్భగవానిజ్ఞమాన ఇజ్యామూర్తి ర్యజతాం శంతనోతి కామానమోఘాన్ స్థిరజంగమానాం అంతర్బహిర్వాయుర్వైష ఆత్మా. ఈ దేశమున శ్రీహరి యజ్ఞస్వరూపుడై నివసించుచుండును. యజ్ఞముల ద్వారా తనను ఆరాధించు వారికి ఆ పరమాత్ముడు శుభములను చేకూర్చును. సర్వాత్మకుడైన ఆ భగవంతుడు వాయువు వలె సమస్త భూ చరాచర ప్రాణుల బాహ్యాంతరములందు బయట లోపల వారి కోరికలను తీర్చుచూ ఉండును.